ఏపీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయన ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తిరస్కరించింది. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఏపీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు కాంతి. ఏపీ మాజీ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్కు సుప్రీంకోర్టు ఎదురు దెబ్బ ఇచ్చిందనే చెప్పాలి. ఏదైతే ఇక్కడ అంటే మాజీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పి ఏదైతే హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు కూడా ఏపీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి అంటే ముందస్తు బెయిల్ రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిందో అగ్నిపాపక శాఖ డీజీగా అవినీతికి పాల్పడ్డారని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో పాటుగా 3 వారాల్లోగా లొంగిపోవాలని చెప్పి ఐపీఎస్ సంజయ్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే సంజయ్ తరపున కపిల్ సిబాల్ గైర్హాజరు పైన కూడా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ తీర్పుకి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించి ఈ నెల 23వ తేదీన విచారణ సందర్భంగా ధర్మాసనం అటెండ్ కాకపోవడంతో పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో మాజీ సిఐడి చీఫ్కు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్ పూర్తి చేసినట్లుగా ఉందని చెప్పి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసిందో ఆ అప్పీల్ని స్వీకరించిందని చెప్పుకోవాలి. అలాగే సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో దాంతోపాటుగా ముందుగానే లొంగిపోవాలని చెప్పి కూడా 3 వారాల్లో లొంగిపోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడంతో సంజయ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తంగా ఏదైతే ప్రభుత్వం సవాల్ చేసినటువంటి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో మాజీ ఐపీఎస్కు షాక్ తగిలిందని చెప్పుకోవాలి. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.